నమస్కారం అండి. లోహరాకి స్వాగతం. ఈసారి మేము దుర్గమ్మ టెంపుల్‌కి వెళ్ళామండి. అండ్ ఆఫ్టర్ దట్ భవానీ ఐలాండ్‌కి వెళ్ళాము. దుర్గమ్మ టెంపుల్ యాక్చువల్లీ డివోషనల్ ప్లేస్ కాబట్టి నేనేం పెద్ద క్యాప్చర్ చేయలేదు. ఐ జస్ట్ థాట్ మనం అమ్మవారి మీద భక్తితో వెళ్ళాము. ఆ కాన్సంట్రేషన్‌లో ఉందామని అనుకున్నానండి. అండ్ ఇది భవానీ ఐలాండ్ అండి. అసలు ముందు భవానీ ఐలాండ్ యాక్చువల్లీ చాలా దగ్గరగానే ఉంది దుర్గమ్మ టెంపుల్‌కి. అందుకని వి థాట్ విల్ గో అండ్ క్విక్ రిఫ్రెష్‌మెంట్ లాగా. సో ఇది ఇదేంటంటే ఎంట్రన్స్ బరంహర్త పార్క్ అండి. దానికి వి నీడ్ టు పే 10 రూపీస్ అండి పర్ పర్సన్. ఆ తర్వాత ఇందులోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ కూడా కొన్ని స్కల్ప్చర్స్ అది పెట్టారండి జస్ట్ టు మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్. అండ్ సమ్ పెయింటింగ్స్ ఆన్ ద ఫ్లోర్స్ అలా కూడా ఉన్నాయండి. ఇది వెయిటింగ్ ఏరియా అండి. అంటే మనం భవానీ ఐలాండ్ కి వెళ్ళాలంటే ఒక బోట్ ద్వారా వెళ్తాము. సో ఈ వెయిటింగ్ ఏరియాలో నాకు యాక్చువల్లీ కొన్ని ఇది ఇలాంటి బెంచెస్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించినాయండి. చూడంగానే నేను చెట్టు ట్రంక్ అట్లా సగం చేసి అట్లా చేశారనుకున్నాను కానీ అండి ఇట్స్ మేడ్ ఆఫ్ సిమెంట్ అంట అండి. అది నేను చెప్పాను కదండి స్కల్ప్చర్స్ ఉన్నాయని. సో దీస్ ఆర్ ద స్కల్ప్చర్స్ హియర్. అండ్ అలా కాకుండా అండి ఒకసారి ఇక్కడ చూస్తే మీరు డిఫరెంట్ బోట్స్ ఉన్నాయి కదండి. పీపుల్ కెన్ యాక్చువల్లీ హైర్ దోస్ బోట్స్ అండ్ వాళ్ళు కూడా అట్లా వాటర్ లో రోమ్ అరౌండ్ చేయొచ్చు. యాజ్ అ కపుల్ స్పీడ్ బోటింగ్ కూడా చేయొచ్చు. అలా అంతా యాక్టివిటీస్ ఉన్నాయండి. అండ్ కానీ మనం ఈ ఇది బోట్ మీద వెళ్ళేటప్పుడు లైఫ్ జాకెట్ అనేది కంపల్సరీ అండి. అది కూడా పిక్చర్ అది చూపిస్తాను. అండ్ ఇక్కడ నేను చూపిస్తుంది ఏంటంటే అండి బేసిక్గా వాటర్ అటు సైడ్ ఏమో ఐలాండ్ ఉంది. ఇదన్నీ ఎంట్రన్స్ ఆఫ్ ద ఐలాండ్ భవానీ ఐలాండ్. ఇక్కడ యాక్చువల్లీ డిఫరెంట్ అంటే ఇలాగే స్కల్ప్చర్స్ అదంతా పెట్టారండి. కానీ లాస్ట్ ఫ్లడ్స్ వల్ల లేజర్ షో అది పెట్టినా కూడా ఇప్పుడు రన్ అవ్వట్లేదండి. బట్ ఇట్ హాస్ అదర్ యాక్టివిటీస్. అంటే సైకిల్స్ అది తీసుకొని మనం హైర్ చేసుకొని సైక్లింగ్ చేసుకోవచ్చు. అండ్ చూసారంటే మీరు వాటర్ స్పోర్టింగ్స్ ఉన్నాయండి. అంటే డిఫరెంట్ బోట్స్ అవి హైర్ చేసుకోవచ్చు. అండ్ చిన్నపిల్లలకి చాలా యాక్టివిటీస్ ఉన్నాయండి. అంటే అక్కడ ఉంటారు. దే విల్ హెల్ప్ ద కిడ్స్ టు అంటే ఇవన్నీ మీద వాళ్ళు ఎంజాయ్ చేయాలనుకున్నా కూడా ఉందండి. రైడ్స్ వెళ్ళాలనుకున్నా ఉంది. అండ్ ఇది కాకుండా గ్లాస్ మేజ్ అనేది ఒకటి ఉందండి. ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ. నేనైతే ఎక్కడ చూడలేదు. దానికి పర్ పర్సన్ 60 రూపీస్ పే చేస్తామండి. అది కూడా చూపిస్తాను. అండ్ అలా కాకుండా అండి జస్ట్ స్పెండ్ క్విక్ పిక్నిక్ అట్లా కూడా బాగుంటుందండి. అండ్ ఇక్కడ స్టే కూడా ఉన్నట్టుందండి. బట్ అది నేను ఏం చూడలేదు బికాస్ వీ వర్ నాట్ దేర్ ఫర్ ద స్టే అండ్ ఆల్. వీ జస్ట్ వెంట్ ఫర్ 1 hour రిఫ్రెష్మెంట్. అండ్ ఫుడ్ వైజ్ కూడా కొంత ఫుడ్ అవైలబిలిటీ కూడా ఉందండి. వీ డిడ్ంట్ ట్రై ఎవ్రీథింగ్ దేర్. సో బట్ చెప్పాను కదండి యాక్టివిటీస్ ఆర్ దేర్. అండ్ ఈ బిల్డింగ్ లోనే అండి పైన ఉంది. అండ్ ఇది లైఫ్ జాకెట్ అండి బికాస్ వెన్ వీఆర్ గోయింగ్ ఆన్ దట్ బోట్. అండ్ ఇది మీ అండ్ మై హస్బెండ్ యాక్చువల్లీ. అండ్ ఈ గ్లాస్ మేజ్ లోనే మనం బయటకు వచ్చిన తర్వాత ఇలా వాల్స్ కి ఇలాగా ఉన్నాయండి. ఇది యాక్చువల్లీ గ్లాస్ మేజ్ అండి. ఇది ఫిల్టర్స్ ఏం పెట్టలేదండి బికాస్ ఆఫ్ ద లైటింగ్ దేర్. పిక్చర్స్ అలా వచ్చినాయండి. దట్స్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్. అండ్ ఇది కమింగ్ బ్యాక్ అండి. I just thought post for a picture without the life jacket. That's all. Hope you liked.